అందరికీ నమస్కారం అండి. గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఆల్రెడీ మనం 6 వీడియోస్ ఫినిష్ చేసాం ప్రథమ స్కందం భాగవతంలో. సో మిగిలిన ఇంకొన్ని వీడియోస్ చేస్తే మనది ప్రథమ స్కందం అయిపోతుంది. అట్లా ద్వితీయ తృతీయ అట్లా 12 స్కందాలు మనం ఫినిష్ చేసేద్దామండి. నెక్స్ట్ అట్లా రామాయణంకి వెళ్దాం, భారతం కూడా చూద్దాం. అన్నిటిలోని ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్ మనం చూసుకుందాం. సో ఏపీఎస్సీ నుంచి వచ్చే 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకి మనం ఇప్పుడు ప్రిపేర్ అవుదాం. సో ఫ్రెండ్స్, మీకు ముందే చెప్తున్నాను, టెలిగ్రామ్లో మీరు వీడియోస్ చూసి క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ బుక్స్లో అది రాసుకొని టైం వేస్ట్ చేయకండి. మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరందరూ కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతే మీకు అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దొరుకుతాయి. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి నెంబరింగ్ ఒకటే ఉంటుంది. ఏ క్వశ్చన్స్కి అయితే మీకు ఆన్సర్స్ గుర్తుండట్లేదో అవి సేవ్డ్ మెసేజెస్ లేదా వేరే ఫోల్డర్కో లేకపోతే వేరే ఫ్రెండ్కో పంపుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. తెలిసినవి అయితే అక్కర్లే. సో భాగవతం అన్నది ఏం మాట్లాడుతుంది ఏంటి అంటే, భాగవతం విష్ణువు యొక్క లీలలు లేదా విష్ణువు యొక్క అవతారాల గురించి మాట్లాడుతుందండి భాగవతం ఫుల్గా. సో భాగవతం రాసింది ఎవరు అంటే వ్యాసుడు, వ్యాసుడు రాశాడండి. వ్యాసుడు ఎవరు? విష్ణువు యొక్క 17వ అవతారం వ్యాసుడు అండి. ఈ వ్యాసుడు అసలు పేరు అంటే ఏంటంటే బదరాయణుడు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాం. సో అందుకని మీకు రీక్యాప్ చేస్తున్నాను. బదరాయణుడు అనేది వ్యాసుడి అసలు పేరు. వ్యాసుడు అంటే అసలు మీనింగ్ ఏంటి? వ్యాసుడు అంటే మీనింగ్ అంటే విభజించేవాడు. వ్యాసుడు అన్నదానే వర్డ్కి మీనింగ్ అండి అసలు. సో ఈ వ్యాసుడు ఎవరి కొడుకు? వ్యాసుడు ఎవరి కొడుకు అన్నది మనకి ఇందులో ఉంది క్వశ్చన్. సత్యవతి పరాశరుడు కొడుకు వ్యాసుడు. పరాశరుడు ఎవరి కొడుకు అంటే శక్తి కొడుకు అండి. గుర్తుపెట్టుకోండి, శక్తి ఎవరి కొడుకు అంటే వశిష్ఠుడు అరుంధతి కొడుకు అండి. వశిష్ఠ మహర్షి అరుంధతి కొడుకు. ఈ అరుంధతి గారినే మనకి పెళ్ళి అయిపోయిన తర్వాత చుక్కని చూడమంటారు చూడండి, అరుంధతిని చూపిస్తారు. అందుకే వశిష్ఠుడు అరుంధతి కొడుకేమో శక్తి కొడుకేమో పరాశరుడు కొడుకేమో వ్యాస భగవానుడు కొడుకేమో శుకుడు. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు వచ్చే వాళ్ళ యొక్క క్రోనాలజీ. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. పరీక్షిత్తు భాగవతంకు చెప్పినది ఎవరు అంటే, పరీక్షిత్తు అన్న అతను కురు వంశం యొక్క రాజు అండి. ధర్మరాజు అర్జునుడికి మనవడవుతాడు. అర్జునుడికి పరీక్షిత్తు మనవడవుతాడు. అర్జునుడి కొడుకు అభిమన్యుడు కొడుకేమో పరీక్షిత్తు. ఈ పరీక్షిత్తు చనిపోయే 7 రోజుల ముందు భాగవతం వినాలని కోరుకుంటాడు. అప్పుడు సుఖమహర్షి వచ్చి పరీక్షిత్తుకి భాగవతం చెప్తాడు. అసలు సుఖమహర్షి యొక్క స్వభావం ఎట్లాంటిది? వేదవ్యాసుడైన కొడుకైన సుఖమహర్షికి స్వభావం ఎట్లా ఉంటుందంటే, అతను ఎక్కడైనా వ్యామోహం చెందుతాడేమో అని చెప్పేసి ఎక్కడా కూడా ఆవు పాలు పితికినంత సమయం కూడా ఉండడండి. ఇది మనకి చాలా ఫేమస్. ఎక్కడ ఉండడు. ఎందుకంటే అతను ఒక చోట నిలబడితే అక్కడ ఆ ప్రదేశం మీద కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల వస్తువుల మీద కానీ అతనికి వ్యామోహం కలుగుతుందేమో అని అక్కడి నుంచి అక్కడికి అతను సంచరిస్తూ ఉంటాడు. యోగులు సంచరించడం వల్ల ఉపయోగం ఎవరికంటే లోకానికండి. ఎందుకంటే యోగులు ఇట్లా తిరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు చెప్పే మంచి మాటలు వింటూ లోకం అంతా కూడా ఉద్ధరణ చెందుతుంది. సో అతను తిరగడం అతనికి వ్యామోహం చెందకూడదని, ప్లస్ లోకానికి ఉపకారం చేయాలని చెప్పేసి ఈ సుఖమహర్షి అటు ఇటు సంచరిస్తూ ఉంటాడు. అలాంటి సుఖమహర్షి 7 రోజులు కదలకుండా ఈ పరీక్షిత్ మహారాజు యొక్క దుస్థితి చూసి అతనికి 7 రోజుల పాటు పూర్తిగా నిరంతరాయంగా భాగవత శ్రవణం చేశాడు. ఎక్కడ? గంగా నది ఒడ్డున. సో ఇంకోటి, ఈ సౌనకాది మనుల గురించి భాగవతం చెప్పినవాడు ఎవరు అని అడిగాడు. సౌనకాది మునులకు భాగవతం చెప్పినవాడు ఎవరు? సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం దీని గురించి. ఇట్లా శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు. బట్ పరీక్షిత్ అన్నతను తక్షకుడి యొక్క కాట వల్ల చచ్చిపోతాడు. సో మళ్ళీ ఈ విషయాన్ని, భాగవతాన్ని ఎవరు విన్నారు, ఎవరు రచించారు, ఎవరి ద్వారా మనకి బయటకు వచ్చింది అంటే, నైమిస అరణ్యం అన్న ఏరియాలో సత్రయాగం చేస్తున్నారండి.
ఎవరు? సౌనకాది మునులు 8,000 మంది సత్రయాగం చేస్తున్నారు. సత్రయాగం అంటే ఏంటంటే 1000 సంవత్సరాల పాటు, 1000 లేదా ఇంకా ఎక్కువ సంవత్సరాల పాటు నిరంతరాయంగా యాగం యజ్ఞం చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఒక ఋత్విక్ కానీ ఒక పంతులు గారు కానీ యజ్ఞం చేశారనుకోండి, ఒక గంటలు అయిపోతుంది, లేదా 10 రోజుల పాటు చేస్తారు, ఒక 3 రోజుల పాటు చేస్తారు, ఒక ఏడాది పాటు చేయొచ్చు. అట్లా 1000 ఏళ్ళ పాటు ఆగకుండా నిరంతరాయంగా యజ్ఞం చేయడమే సత్రయాగం. సత్రయాగం వల్ల బెనిఫిట్ ఏంటంటే విష్ణు యొక్క మనస్సును చేరుతాం, విష్ణువు యొక్క వైకుంఠాన్ని చేరుతాం. అందుకని చెప్పేసి సత్రయాగం 1000 ఏళ్ళ పాటు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ సత్రయాగం పొద్దున చేసేసి సాయంత్రం ఏమో భాగవత పురాణం వినేవారు. సాయంత్రం భాగవత పురాణం వినేవారు. ఎవరు చెప్పేవారంటే ఫస్ట్ రోమహర్షుడు అన్న అతను వ్యాసపీఠం మీద కూర్చుని అతను భాగవతం చెప్తున్నారు. ఒకనొక రోజు సత్రయాగం చేస్తున్నారు కదా అని చెప్పేసి బలరాముడు ఈ సత్రయాగం చూడడానికి వీక్షించడానికి వస్తాడు. వీక్షించడానికి వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడతాడు, రోమహర్షుడు తప్ప. ఎందుకంటే రోమహర్షుడు అక్కడ వేదవ్యాసుడి స్థానంలో కూర్చున్నాడు, భాగవతం చెప్తున్నాడు కాబట్టి అతను నించోవక్కర్లేదు. బట్ అతను నించోలేదని కోపగించి ఈ బలరాముడు ఏం చేస్తాడంటే అతని ఆయుధమైన నాగలితో ఈ రోమహర్షుని చంపేస్తాడు. చంపివేసిన వెంటనే ఈ సౌనకాది మునులు అయ్యయ్యో ఎంత పని జరిగింది, ఎంత ఘోరం జరిగింది, ఇప్పుడు మాకు భాగవత శ్రవణం ఎలాగా అని అడిగితే అప్పుడు బలరాముడు రోమహర్షుడు కుమారుడు అయిన సూతుడు లేదా ఉగ్రశ్రవణుడు ఇతనికి కూడా అంతాయుద్ధాయం ఇస్తాం, 1000 ఏళ్ళ పాటు ఇతను కూర్చుని భాగవతాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా చెప్తాడు అని చెప్పేసి అతను పూర్తి ఆశీర్వచనం ఇచ్చి ఈ సూతుడు లేదా ఉగ్రశ్రవణుడు రెండు ఒకటే. ఇది ఆల్రెడీ ఈ స్టోరీ అంతా మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం. వీళ్ళందరూ సో ఈ సౌనకాది మునులకి సూతుడు మెయిన్గా చెప్పింది ఎవరంటే భాగవతాన్ని సూతుడు లేదా ఉగ్రశ్రవణుడు చెప్పాడు. సో 9 సార్లు గుర్తుపెట్టుకోండి. సత్రయాగం ఎన్నేళ్ళలో గుర్తుపెట్టుకోండి, ఎందుకోసం చేస్తారో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరు చెప్పేవారు? రోమహర్షుడు. అతని తర్వాత కొడుకు సూతుడు లేదా ఉగ్రశ్రవణుడు చెప్పాడు. సో వ్యాస భగవాన్ తల్లిదండ్రులు ఎవరు? సత్యవతి, పరాశరుడు తండ్రి ఎవరు? శక్తి తండ్రి ఎవరు? వశిష్ఠుడు లేదా అరుంధతి. వ్యాస భగవాన్ కొడుకు ఎవరు? శుకుడు. సో ఇవన్నీ కూడా వ్యాసుని యొక్క పూర్వీకులు వీళ్ళందరూ. సో వ్యాస భగవాన్ జన్మకాలం ఎక్కడ, ఏ టైము అంటే 3వ ద్వాపర యుగం. ద్వాపర యుగం అంటే మీకు తెలుసు కదండి, మీకు యుగాలు తెలుసు కదా. ఒకటి సత్యయుగం, నెక్స్ట్ త్రేతాయుగం, ఇందులో రాముడు పుట్టాడండి. త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం, ఇందులో కృష్ణుడు పుట్టాడండి. నెక్స్ట్ మనం అందరం ఉన్నది కలియుగం అండి. కలియుగం ఇది లాస్ట్ అండి, కలియుగం. దాని ముందు అన్నిటికంటే ముందు సత్యయుగం. సో వ్యాస భగవానుడు జన్మకాలం అంటే 3వ ద్వాపర యుగంలో పుట్టాడండి. 3వ ద్వాపర యుగంలో ఇతను వ్యాస భగవానుడు జన్మించాడు. సో బదరికాశ్రమంకు దగ్గర గల నది ఏంటి? బద్రికాశ్రమం అంటే ఏం లేదండి, ఇప్పుడు ప్రెజెంట్ డే బద్రీనాథ్. ఈ బద్రీనాథ్ దగ్గర ఉన్న నది ఏంటంటే సరస్వతి నది అండి. సరస్వతి నది, ఈ బద్రీనాథ్ దగ్గర సరస్వతి నది మరియు అలక్నంద చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. సో ఈ సరస్వతి నదే బద్రికాశ్రమంలోకి దగ్గర గల నది. ఇది చాలా ఫేమస్ ప్లేస్, ఎందుకంటే నరనారాయణులు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం 4వ అవతారం, విష్ణువు యొక్క 4వ అవతారం నరనారాయణులు. వాళ్ళు ఇక్కడే సంచరించారండి. వీళ్ళందరూ అక్కడ తపస్సు చేసుకున్నారు. ఈ తపస్సు చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం, చాలా శక్తివంతమైన ప్రదేశం ఈ బద్రీనాథ్ అన్నది. సో అక్కడ ప్రవహిస్తున్నది ఏంటండి? సరస్వతి నది. సో వ్యాస మహర్షి యొక్క ప్రధాన శిష్యుడు ఎంతమంది అంటే 4. వ్యాసుడికి 4 శిష్యులు. అతని కొడుకు పేరు శుకుడు. సో 4 శిష్యులు ఎవరు అంటే పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు. వ్యాస మహర్షి యొక్క 4 శిష్యులకి ఏం చేశాడంటే 4 శిష్యులకి 4 వేదాలు నేర్పించాడండి. ముఖ్యంగా పైలుడికి ఋగ్వేదం, జైమినికి సామవేదం, వైశంపాయనుడికి యజుర్వేదం, సుమంతుడికి అధర్వణ వేదం. సో వ్యాసుడికి 4 శిష్యులు, పైలుడు, జైమిని,
వైశంపాయనుడు, సుమంతుడు. సో పైలునికి బోధించింది ఏంటంటే ఋగ్వేదం బోధించాడండి. తర్వాత వైశంపాయనుడికి బోధించింది ఏంటంటే యజుర్వేదం. అలాగే సుమంతుడికి అథర్వణ వేదం, జైమినికి సామవేదం. సో ఇవన్నీ వ్యాసుడు నలుగురికి 4 వేదాలు నేర్పించాడండి. తేరిపోయేటట్టు చేసి వేదాన్ని చాలా క్షుణ్ణంగా ఆ పిల్లలకి శిష్యులకు బాగా నేర్చుకునేటట్టు. వీళ్ళు ప్రధాన శిష్యులు. వ్యాసుడి యొక్క కొడుకు ఎవరండి అంటే శుకుడు. ఈ శుకుడే మనకి భాగవతం పరీక్షిత్తుకి చెప్పాడండి. సో మీకు అందరికీ చెప్తున్నాను, ఆల్రెడీ ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ క్వశ్చన్స్ అన్ని పెడతాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కనుక ఫాలో అయితే అందులో క్వశ్చన్స్ ఈజీగా మీరు చదువుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. ఇవన్నీ రాసుకోగలి, టైం వేస్ట్ చేసుకోగలదు ఫస్ట్. సో మీకు కనుక అర్థమైనట్లయితే థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయించండి, బెల్ ఐటమ్ నొక్కండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగడానికి అస్సలు మొహమాట పడద్దు. థ్యాంక్ యూ.